హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేయండి. లాస్ట్ వీక్ ఏం నేర్చుకునేమన్నా గుర్తుందా? 17వ అధ్యాయం అయిపోయింది కదా. ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు పౌలు గారు? పౌలు గారు ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఏమైనా గుర్తుందా? 17వ అధ్యాయంలో ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఎవరికైనా గుర్తుందా? ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేయండి, అప్పుడన్నా గుర్తొస్తుందేమో చూద్దాం. బెరయాకి వెళ్ళారా? బెరయాకి అంటే ముందు ఒక ప్రాంతానికి వెళ్తారు కదా, ఏం ప్రాంతం అది? తెస్సలోనికి. బైబిల్ చూసి చెప్తున్నావా? తెస్సలోనికి నుంచి బెరయాకు వెళ్తారు, బెరయా నుంచి ఎథెన్స్కు వెళ్తారు. వెరీ గుడ్. చూడండి మ్యాప్ చూడండి. తెస్సలోనిక నుంచి బెరయాకి, బెరయా నుంచి ఎథెన్స్కి. ఓకే, ఇప్పుడు పౌల్ గారి యొక్క నెక్స్ట్ మిషనరీ జర్నీ చూద్దాము. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, తెస్సలోనికలోంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు తిమోతిని, సిలని అక్కడే ఉంచారు. గుర్తుందా మీకు? ఒకసారి 17వ అధ్యాయము 14వ వచనంలోకి రండి. 17వ అధ్యాయం 14వ వచనంలోకి రండి, చదవండి ఎవరన్నా. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే ఎక్కడ నిలిచిపోయారు? వాళ్ళు తెస్సలోనిక సంఘంలో నిలిచిపోయారు. ఎక్కడ నిలిచిపోయారు? గట్టిగా చెప్పండి. తెస్సలోనిక సంఘంలో వాళ్ళు నిలిచిపోయారు, ఆ ప్రాంతంలో నిలిచిపోయారు. అంటే ఇంకా సంఘం ఏర్పడలేదు అక్కడ, కానీ ఆ ప్రాంతంలో తిమోతి, శిల నిలిచిపోయారు. ఇంకెవరెవరు ముందుకు సాగారు? పౌలు గారు. టోటల్ ఎంతమంది వాళ్ళు? నలుగురు కదా. నలుగురు పేర్లు చెప్పండి. లూకా, పౌలు గారు, తిమోతి, శిల. తిమోతి గారు, శిల గారు అక్కడ ఉండిపోయారు. ఇంకా ముందుకు ఇప్పుడు ఎవరు వెళ్ళినట్టు? లూకా గారు, పౌలు గారు వెళ్ళినట్టు. 18వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి. ఆగుదాం అక్కడ ఆగుదాం. మళ్ళీ ఒకసారి అలా ఆయన చదవండి. అటు తరువాత పౌలు ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి. ఎక్కడికి వచ్చాడు? కొరింథీ అనండి. కొరింథీ అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కనిపిస్తుంది ఎక్కడన్నా? కొరింథ్. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎథెన్స్ నుంచి కొరింథీకి బయలుదేరాడు. ఓకే, జాగ్రత్తగా విందాం. మొదటి మాట ఏంటి? అసలు ఫస్ట్ కొరింథీ అనే ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలి కదా. మీకు ఎప్పుడు ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు పౌలు కొరింథీ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొరింథీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకుందాం. ఆయన ఎథెన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గుర్తుందా ఎవరికన్నా? ఎథెన్స్లో ఎలా ఉంది పరిస్థితి? అనేక విగ్రహాలు ఉన్నాయి అక్కడ. తెలియబడని దేవునికి కూడా ఒక బలిపీఠం కట్టుంది కదా. ఆ బలిపీఠం మీద కూడా ఆయన నిలబడి దాని గురించి కూడా ఆయన ప్రసంగం చెప్పాడు కదా, దాన్ని వాడుకొని ప్రసంగం చెప్పాడు కదా. దాన్ని మనం ఇంగ్లీష్లో మిసియాలజీ ప్రిన్సిపల్ అని అంటాం. అంటే ఇతర దేవుళ్ళు లేదా ఇతర దేవుళ్ళ బలిపీఠాలు దాన్ని వాడుకొని చెప్పడం, అపాలజెటిక్స్ అని కూడా అంటాం. అయితే ఇప్పుడు కొరింథీకి వెళ్ళాడు. కొరింథీ ప్రాంతం ఎట్లా ఉంది ఫస్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. ఓకే, కొరింథీ ప్రాంతంలో వాళ్ళు ఈ ఫిలాసఫీని బాగా నమ్ముతారు. జాగ్రత్తగా వినండి. కొరింథీ ప్రాంతంలో వాళ్ళు ప్రోటగోరస్ చెప్పిన ఫిలాసఫీని బాగా నమ్ముతారు ఆ రోజుల్లో. ప్రోటగోరస్ ఏం చెప్పాడు అంటే, మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఏంటది? మళ్ళీ చెప్పండి. అంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం మనిషే. జంతువులను ఎవరు సృష్టించారు? మనిషి. మనం నీతి కావాలంటే మనం ఎవరి వైపు చూస్తాము? దేవుని వైపు చూస్తాం. కానీ ప్రోటగోరస్ ఏం చెప్తున్నాడో తెలుసా? నీతి కావాలి అంటే మనిషి వైపే చూడాలంట. మంచి కావాలంటే మనిషి వైపే చూడాలి. కోరికలు కావాలంటే మనిషి వైపే చూడాలి. కొరింథీ ప్రాంతంలో వాళ్ళందరూ నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనిషి గొప్ప. ఏంటది? గట్టిగా చెప్పండి. దేవుడు అనేది లేదు. దేవుని విగ్రహాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువగా మనిషిని ఎక్కువగా నమ్ముతారు వాళ్ళు. మనిషి గొప్ప. ఇప్పుడు అట్లాంటి ఆడియన్స్ దగ్గరికి పౌలు వెళ్తున్నాడు. నెక్స్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇది ఎథెన్స్ గుర్తుంది కదా, ఇది కొరింథీ ప్రాంతము. ఓకే, ఈ మధ్యలో మొత్తం ల్యాండే, అదంతా ల్యాండే. అయితే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి షిప్ రావాలి అంటే మధ్యలో ల్యాండ్ ఉండింది.
షిప్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ గూడ్స్ తరలించాలి అంటే మధ్యలో ఏముంది? సో వాళ్ళు ఎలా తిరిగి వెళ్తారు? ఇదిగోండి, ఇట్లా తిరిగి ఇక్కడికి రావాలి. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కేవలం 3 మైళ్ళ డిస్టెన్స్. ఎంత? 3 మైళ్ళ డిస్టెన్స్ అంటే 5 కిలోమీటర్స్. బహుశా 5 కిలోమీటర్స్ ల్యాండ్ ఉండడం వల్ల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. అర్థమైంది కదా? సో అన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో షిప్లో ఉన్న ఆ థింగ్స్ అన్నిటినీ కూడా బయట పెట్టేసి, షిప్లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా బయట పెట్టేసి ఆ షిప్కి కింద కొన్ని చక్రాలు కట్టి ఆ షిప్ని తోసుకుంటూ వచ్చేవారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తోసుకుంటూ వచ్చి మళ్ళీ షిప్ని నింపేసి వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అయితే జూలియస్ సీజర్ అనే ఒక చక్రవర్తికి ఏమొచ్చింది అంటే, మనం ఇక్కడ దీన్ని తవ్వేసి దీన్ని ఒక కెనాల్ లాగా చేసేస్తే ఈజీగా ఉంటుంది కదా అనుకున్నాడు. దాన్ని తవ్వేసి ఒక కెనాల్ లాగా చేసేస్తే ఈజీగా ఉంటుంది కదా అని అనుకున్నాడు, కానీ మొదలు పెట్టలే, చచ్చిపోయాడు. తర్వాత నీరో చక్రవర్తికి ఆ పని స్టార్ట్ చేసే భాగ్యం దక్కింది. అతను స్టార్ట్ చేశాడు ఆ పని. కానీ ఆ కెనాల్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుసా? ఆ కెనాల్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుసా? క్రీస్తు చనిపోయిన తర్వాత 60 ఇయర్స్కి స్టార్ట్ చేశారు. 60th ఇయర్లో స్టార్ట్ చేశారు. 1870లో కంప్లీట్ అయింది అది. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 1800 ఇయర్స్ పట్టింది. ఎన్ని? ఇప్పుడు ఆ కెనాల్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఇదిగోండి, ఇట్లా. దీన్ని కొరింథియన్ కెనాల్ అంటాం. దీన్ని ఏమంటాం? కొరింథియన్ కెనాల్. నెక్స్ట్ ఫోటో చూద్దామా? అది కొరింథియన్ కెనాల్. అది వాళ్ళు స్టార్ట్ చేయడానికి దాదాపు 1800 ఇయర్స్ పట్టింది. అంటే దాదాపు 200 సంవత్సరాలు క్రితం కంప్లీట్ అయ్యింది. అంత కష్టం ఆ ప్లేస్ కెనాల్ కట్టడం కోసం. అయితే ఈ కొరింథీ అనే ప్రాంతము ఇంకొక విషయానికి ఫేమస్. దేనికి ఫేమస్ అంటే, పేతురు యోహాను గుర్తున్నారా? శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నాకేదన్నా హెల్ప్ చేయమన్నప్పుడు ఆ ద్వారం దగ్గర నించుంటాడు. అది 75 అడుగుల ఎత్తు ఉంటుందని చెప్పాను. ఆ ద్వారము కొరింథియన్ బ్రాస్తో తయారు చేయబడింది. దేంతోటి? కొరింథియన్ బ్రాస్. బ్రాస్ అంటే ఇత్తడి అనుకుంటా కదా తెలుగులో. సో ఇత్తడికి చాలా ఫేమస్. ఈ కొరింథియా ప్రాంతము ఇత్తడికి ఫేమస్. మొదట దేనికి ఫేమస్ అంటే షిప్స్కి ఫేమస్, పోర్ట్ ఏరియా ఉంది. రెండోది ఏంటి అంటే ఇత్తడి, దానికి ఫేమస్. మూడోది ఏంటి అంటే అక్కడ ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్. దేనికి? అలాగే స్పోర్ట్స్కి చాలా ఫేమస్. కొరింథియా ప్రాంతము స్పోర్ట్స్కి చాలా ఫేమస్. అంత మాత్రమే కాదు, కొరింథియా ప్రాంతము ప్రాస్టిట్యూషన్కి చాలా ఫేమస్, వ్యభిచారానికి చాలా ఫేమస్. ఆ రోజుల్లో ఆ రెండు ప్రాంతాలకి మధ్యలో ఉంది కాబట్టి అక్కడ భయంకరమైన వ్యభిచారం జరిగేది. నెక్స్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఫోటో చూద్దాం, చూడండి. దీన్ని ఆక్రోపోలిస్ హిల్ అని అంటాం. కొరింథీ ప్రాంతంలో ఉంది. ఇది ఆక్రోపోలిస్ హిల్ అన్నమాట. దీని మీద ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో 1000 మంది స్త్రీలు ప్రవక్తనులుగా ఉంటారు. ఎంతమంది? ఆ దేవుడికి సంబంధించిన స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నారు 1000 మంది స్త్రీలు. ఆ 1000 మంది స్త్రీలు కూడా సాయంత్రం అయ్యేసరికి కొండ దిగి వచ్చి వ్యభిచారం చేసేవారు. అక్కడ రిలీజియస్ ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఫేమస్. ఏంటది? రిలీజియస్ ప్రాస్టిట్యూషన్ అంటే మతము వ్యభిచారము చేయమని చెప్తుంది. మన భారతదేశంలో కూడా ఉండేది దేవదాసి వ్యవస్థ. ఎంతమందికి గుర్తుంది? ఒక కులానికి సంబంధించిన స్త్రీలను తీసుకెళ్ళి దేవుడికి పెళ్లి చేసేస్తారు. ఆ ఊరు వాళ్ళంతా ఆమెతోటి వ్యభిచారం చేస్తారనమాట. సో దేవదాసి వ్యవస్థ లాంటిది. అంటే మతము వ్యభిచారము చేయమంటది. అంటే ఈ ప్రపంచంలో ఏ మతమైనా వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు అంటే అది క్రిస్టియానిటీ మాత్రమే. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఏ మతమైతే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందో అది ఇమ్మోరల్ రిలీజియన్. కానీ ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మోరల్ రిలీజియన్ ఉందంటే అది క్రైస్తవ్యం మాత్రమే. ఇమ్మోరాలిటీని లేదా ఆ వ్యభిచారాన్ని ప్రోత్సహించని మతం ఏదన్నా ఉందంటే అది క్రైస్తవ్యం మాత్రమే. చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళు ఏం నమ్ముతున్నారు? మనిషే గొప్ప అని నమ్ముతున్నారు. పాయింట్ నెంబర్ 1. అక్కడ డబ్బులు బాగుంటాయి, షిప్పులు, హడావిడి, వ్యభిచారం బాగా ఉంది, స్పోర్ట్స్ బాగా ఉంది, ఆర్కిటెక్చర్ బాగా ఉంది. ఇలాంటి ప్లేస్ ఏమన్నా ఉందా మీకు మైండ్లోకి? ఏదైనా ప్లేస్ వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లేస్ ఉంది అలాంటిది. అబ్బాయిలకు బాగా తెలుస్తుంది. ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాంకాక్ ఉంది కదా, అలాంటి ప్లేస్ అన్నమాట. మొత్తం వ్యభిచారమే, ఎక్కడ చూసినా వ్యభిచారమే. అలాంటి ప్లేస్కి
పౌలు గారు వెళ్తున్నాడు. అలాంటి ప్లేస్కి పౌలు గారు వెళ్తున్నాడు. దీన్నే పౌలు గారు అడ్రస్ చేస్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్ గా అన్యాయస్తులు అందరు తీసారా? అందరు చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? పౌలు గారు కొరింథీ వాళ్ళకి రాస్తున్నాడు ఈ మాట. కొరింథీ వాళ్ళకి రాస్తున్నాడు. చదవండి, నెక్స్ట్ ఏమంటున్నాడు? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, దోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. తర్వాత నెక్స్ట్, మీలో కొందరు మళ్ళీ చదవండి, మీలో కొందరు ఏమంటున్నాడు కొరింథీ సంఘంతో? మీలో కొందరు అలాగున్నారు ఒకప్పుడు. మీలో కొందరు, మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను. ఎలా ఉన్నారంట? జారులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు, లోబులు, పురుష సంయోగులు, హోమోసెక్షువల్స్, గేస్. మీలో కొంతమంది అప్పుడు అలా ఉన్నారు కదా. మీ దగ్గరికి నేను వచ్చాను కదా, సువార్త చెప్పాను కదా. మన కళ్ళ ముందే బ్యాంకాక్ అనే ప్రాంతం కనిపిస్తుంది కదా. ఎవరు వెళ్తారు బ్యాంకాక్కి? ఎవరు వెళ్తారు సువార్త చెప్పడానికి? క్రిస్మస్ అప్పుడు బెంజన్ వచ్చాడు, చెప్పాడు, గుర్తుందా? నేను బ్యాంకాక్ వెళ్ళి పరిచయం చేశానని. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? అలాంటి మిషనరీలు అనేక మంది లేచుదురుగాక. ఆమెన్. అలాంటి మిషనరీస్ కావాలి. చూడండి, క్రైస్తవ్యము దొంగలను మారుస్తుంది, క్రైస్తవ్యము వ్యభిచారులను మారుస్తుంది, క్రైస్తవ్యము లోబులను, మోసగాళ్లను మారుస్తుంది, వారిని మంచి మనుషులుగా తయారు చేసి సమాజంలోకి పంపిస్తుంది, త్రాగుబోతులను మారుస్తుంది, మోసగాళ్లను మారుస్తుంది. ఆ పనే చేశాడు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారు. ఆ పనే చేశాడు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారు. చూడండి, ఇక్కడ వెనక్కి వచ్చేద్దాం. 18వ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేద్దాం. 18వ అధ్యాయం మొదటి వచనంలోకి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని. చూడండి, కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడంట. కొరింథీ ప్రాంతంలో ఎవరున్నారు? పొంతు వంశీయుడైన అకుల. అకుల ఎవరు? యూదుడు. అకుల ఎవరు? అతని భార్య. చూడండి, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చూడండి, ఈ జంటలో అకుల మాత్రమే యూదుడంట. ప్రిస్కిల్లా అన్య దేశస్తురాలు. ప్రిస్కిల్లా అంత మాత్రమే కాదు, ప్రిస్కిల్లా గారు ఒక ఫేమస్ గ్రీక్ ఫ్యామిలీలో పుట్టిందంట. చాలా డబ్బు కలిగిన ఫ్యామిలీలో పుట్టింది ప్రిస్కిల్లా. అన్యురాలే. తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయాల్లో మనం చదివినప్పుడు ఇక్కడ అకుల పేరు ముందు, ప్రిస్కిల్లా పేరు తర్వాత వచ్చింది కదా. సో అక్కడికి వచ్చేసరికి ప్రిస్కిల్లా పేరు ముందు వస్తుంది. ఎక్కువసార్లు ప్రిస్కిల్లా అంటాడు పౌలు గారు. ఎందుకు తెలుసా? ఆమె చాలా ఫేమస్ ఆ ఏరియాస్లో. చాలా వెల్తీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. చాలా డబ్బు కలిగిన కుటుంబం, చాలా పేరు కలిగిన కుటుంబం. ఆమె చాలా ఫేమస్. పౌలు గారు ఏం చేశారు తెలుసా? ప్రిస్కిల్లా ఫేమస్ ఉంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని సువార్త చేశాడు. ప్రిస్కిల్లా తెలిసిన మనుషుల దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు. అందుకే ఎక్కువసార్లు ప్రిస్కిల్లా గురించి మాట్లాడుతుంటాడు ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడంట. అకుల, ప్రిస్కిల్లా అనండి. అకుల ఎవరు? యూదుడు. ప్రిస్కిల్లా ఎవరు? అన్యురాలు. బహుశా గ్రీసు దేశస్తురాలు అయి ఉంటుంది. ముందుకు వెళ్దాం. 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీళ్ళు ఎక్కడ ఉండేవారు? ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? ఇటలీలో ఉండేవారు. ఇటలీలో క్లాడియస్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే, ఇక్కడ ఎవరు యూదులు ఉండడానికి వీలు లేదు, మీరు బయటికి పోండి అన్నాడు. అట్లా చాలామంది బయటికి వెళ్ళిపోయి వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అకుల, ప్రిస్కిల్లా వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు? కొరింథీ ప్రాంతంలో స్థిరపడ్డారు.
సో వాళ్ళ దగ్గరికి పౌలు గారు వెళ్ళారు. 3వ వచనంలో చూద్దాం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చూడండి, అకుల ప్రిస్సిల్లా గారు వృత్తి ఏంటంట? డేరాలు కుట్టడం. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి. 16వ అధ్యాయం 3వ వచనం తీద్దాం. 16వ అధ్యాయం 3వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం తీద్దాం చూడండి ఒకసారి. క్రీస్తేసునందు నా జత పనివారైన గమనించారా? ఎవరి పేరు ముందు వచ్చింది? ప్రిస్కిల్లా పేరు ముందు వచ్చి, బికాస్ షీఈస్ ఫేమస్. ఆమె ద్వారా ఎక్కువ సువార్త పరిచర్య జరిగింది. ముందుకు వెళ్దాం, చదవండి. అదే వచనం చదవండి. వారు నా ప్రాణము కొరకు నాకు, ఎవరు ప్రాణం కోసం ఎవరు ప్రాణం ఇస్తారంట? పౌలు ప్రాణం కోసము. అంటే అంత బాండింగ్ ఏర్పడింది వాళ్ళల్లో. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఏమి ఇవ్వడానికి? మన బైక్ పక్కోళ్ళకి ఒక అరగంట ఇవ్వాలంటే మనం భయపడతాం కదా. మన బైక్ పక్కోళ్ళకి ఒక అరగంట ఇవ్వాలంటే భయపడతాం. పెట్రోల్ కొట్టి అని చెప్తాం ఫస్ట్. అందులో పెట్రోల్ ఉంటుంది. అయినా చూడండి, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఒకే చోట పుట్టారా? ఒకే చోట పెరిగారా? కజిన్సా? చుట్టాలా? నో, వాళ్ళెక్కడో వీళ్ళెక్కడో. ఎక్కడ ఏర్పడింది సంబంధము? కొరంది ప్రాంతంలో ఏర్పడింది సంబంధం. చదవండి, ముందుకు వెళ్ళండి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. ఏం ఏర్పాటైంది ప్రిసిల్లా వాళ్ళ ఇంట్లో? ఏం ఏర్పాటైంది? చర్చ్ ఏర్పాటు చేయడానికి ప్లేస్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో. చర్చ్ ఏర్పాటు చేయడానికి ప్లేస్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో. చూడండి, అనేకమైన చర్చెస్ ఈరోజు ఫ్యామిలీ చర్చెస్, ఇంట్లోనే స్టార్ట్ అయిన చర్చెస్. మనది కూడా ఫ్యామిలీ చర్చ్ ఆదిత్య ఎన్క్లేవ్లో స్టార్ట్ అయింది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ వరకు దీవించుకుంటూ వచ్చాడు, ఇంకా దీవించును గాక. ఆమెన్. చూడండి, అలాంటి అకుల ప్రిస్సిల్లా దగ్గరికి ఆయన వచ్చాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వెనక్కి వద్దాం. వారి వృత్తికి డేరాలు కుట్టువారు. ఏం కుడతారంట వాళ్ళు? డేరాలు కుడతారంట. ఏం కుడతారు? డేరాలు కుడతారు. చూడండి, పౌలు అదే వృత్తి గలవాడు కనుక. పౌలు ఏ వృత్తి గలవాడు? సేమ్ డేరాలు కుడతారంట. పౌలు కూడా మ్యాచ్ అయింది, ఆక్యుపేషన్ మ్యాచ్ అయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసినట్టు, ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్తో కలిసినట్టు. అసలు నాకు డౌట్ వస్తుంది, అసలు పౌలు గారు డేరాలు ఎందుకు కుట్టాలి? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు? వేరే ఏదన్నా పని చేయొచ్చు కదా. పౌలు గారు ఎవరు? అసలు పౌలు గారు ఎవరు? పరిసయ్యుడు, రబ్బాయి, చాలా ఫేమస్ స్పీకర్. ఆయన ఎందుకు డేరాలు కుట్టాలి? జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, చిన్నప్పటి నుంచి పరిసయ్యులని తల్లిదండ్రులు ఎట్లా పెంచేవాళ్ళంటే, యూదుల సమాజంలో మీరు బయట యూదా మతాన్ని ప్రకటించడానికి వెళ్తారు కాబట్టి మీకు డబ్బులు మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మీరు బ్రతకాలి కాబట్టి మీరు సొంత పని చేసుకోవాలి. ఇది తల్లిదండ్రులు చెప్పే నియమము ప్రతి ఒక్క పరిసయ్యుడు కూడా. సౌలు గారికి, పౌలు గారికి కూడా వాళ్ళ తండ్రి గారు చిన్నప్పటి నుంచే పని చేయడము నేర్పించాడు. యూదులలో ఒక నానుడు ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కొడుకుకి పని చేయడం నేర్పించకపోతే తండ్రే వాడిని దొంగగా తయారు చేసినట్టంట. ఏంటంట? కొడుకుకి పని నేర్పించకపోతే తండ్రే వాడిని దొంగగా తయారు చేసినట్టు. అంటే ఎందుకు? పని రాకపోతే ఏం చేస్తాడు? వాడు ఆకలేసినప్పుడు దొంగతనం చేస్తాడు. చూడండి, పౌలు గారికి చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు పని నేర్పించాడు. అయ్యా నువ్వు పరిసయ్యుడివే, అయ్యా నువ్వు చాలా ఫేమస్ స్పీకర్వే, అయ్యా నువ్వు అన్ని ప్రాంతాలు తిరగొచ్చుగాక, కానీ అక్కడ డబ్బులు వస్తాయో రావో తెలీదు కాబట్టి, డబ్బులు రాని టైంలో నువ్వు ఇబ్బంది పడకూడదు కాబట్టి నువ్వు నీ పని నేర్చుకొని నీ పని ద్వారా నిన్ను నువ్వు పోషించుకోవాలి అనే విషయాన్ని ఆయన అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా డౌట్ అలాగే మిగిలింది కదా, అసలు టెంట్లు ఎందుకు కుట్టాలి? వేరే ఏదైనా పని చేయొచ్చు కదా, ఐటీ జాబ్ చేయొచ్చు కదా, వేరే ఏదైనా పని చేయొచ్చు కదా. పరిసయ్యుడు కదా. ఆ టెంట్లు కుట్టడము, ఆ తోలు తీయడము, అదంతా చాలా నాస్టీగా ఉంటుంది కదా జాబ్ అంతా. అయితే ఎందుకు టెంట్లు మాత్రమే కుట్టాడు అంటే, పౌలు గారు ఊరేంటి గుర్తుందా ఎవరికన్నా? తార్సు పట్టణం గుర్తుందా? బర్నబా గారు తార్సు పట్టణానికి వెళ్ళి పౌలు గారిని తీసుకొని వచ్చాడు, గుర్తుంది కదా. ఓకే, తార్సు ఏ ప్రావిన్స్లో ఉంది గుర్తుందా ఎవరికన్నా గుర్తుందా?
కిలికియా అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడ? ఇంగ్లీష్లో సిలిసియా అంటాం. ఏమంటాం? సిలిసియా అనే ప్రావిన్స్లో, అంటే హైదరాబాద్లో కుకట్పల్లి ఉన్నట్టు సిలిసియాలో తార్స్ ఉంది. ఈ సిలిసియా దేనికి ఫేమస్ అంటే సిలిసియంకి ఫేమస్. దేనికి? సిలిసియం అనండి, గట్టిగానండి. సిలిసియం అక్కడ బాగా దొరుకుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని సిలిసియా అన్నారు. సిలిసియం అంటే ఏంటి అంటే మేక తోలు. ఏంటి? నల్లటి మేకలు ఉంటాయి చూడండి, ఆ తోలు. ఈ సిలిసియం దేనికి ఉపయోగిస్తారు అంటే టెంట్స్ కుట్టడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోటో చూద్దాం, చూడండి. సిలిసియంతో చేసిన టెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సిలిసియం తోటి టెంట్స్ కుడతారు చూడండి, ఇలా ఉంటాయి ఆ టెంట్స్, సిలిసియంతో చేసిన టెంట్స్. వీటికి నల్ల మేకలను ప్రత్యేకంగా పెంచుతారు. వేటిని? నల్ల మేకలను ప్రత్యేకంగా వీటి కోసం మాత్రమే పెంచుతారు. ఆ సిలిసియా అనే ప్రాంతంలో నల్లగా ఉండే మేకలు ఎక్కువగా పెరుగుతాయి. అందుకే అక్కడ ఏం బిజినెస్ స్టార్ట్ అయింది? సిలిసియం బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ సిలిసియం తోటి ఏం తయారు చేయొచ్చు? టెంట్లు తయారు చేయొచ్చు. ఇప్పుడు ఆ సిలిసియా ప్రాంతంలో ఉంటున్న పౌలు గారికి కళ్ళ ముందు ఏం కనపడుతుంది? వ్యాపారము, టెంట్లు కుట్టడం. ఇది చాలా అవైలబుల్గా ఉంది కాబట్టి వెంటనే ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. సూరత్ వెళ్ళారా ఎవరైనా ఎప్పుడన్నా? గుజరాత్లో ఉన్న సూరత్కి. సూరత్లో అందరూ టెక్స్టైల్ బిజినెస్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళు కూడా దాదాపు 3 లక్షల మంది ఉన్నారు సూరత్లో. అందరూ వెళ్ళి అక్కడ టెక్స్టైల్ బిజినెస్ చేస్తారు, అక్కడ వర్క్ చేస్తారు. మన కళ్ళ ముందే ఏదన్నా బిజినెస్ ఆపర్చునిటీ కనిపిస్తే మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని గ్రాప్ చేసుకొని ఆ బిజినెస్ ఆపర్చునిటీలోకి దూకడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పౌలు గారు టెంట్లు ఎందుకు కుట్టేవాడు అర్థమైందా? పౌలు గారు వేరే ఉద్యోగం ఎందుకు చేయలే? టెంట్లు ఎందుకు కుట్టాడు అంటే ఆ ఏరియాలో టెంట్లు కుట్టడం ఫేమస్ కాబట్టి. ఇప్పుడు అకులా ప్రిసిల్లా ఏం కుడతారు? ప్రొఫెషన్ మ్యాచ్ అయింది. 3వ వచనంలోకి వద్దాం. వారి వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. సండే నుంచి ఫ్రైడే వరకు పని చేసుకునేవాడు. సాటర్డే రోజు వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళి తర్కించేవాడు. వారమంతా పనిచేసేవాడు, సమాజ మందిరంలోకి వెళ్ళి తర్కించేవాడు. అక్కడ ఎవరెవరితో తర్కించేవాడు? యూదులు, గ్రీసు. అసలు సమాజ మందిరం దగ్గరికి యూదులు వస్తారు కానీ గ్రీసు దేశస్తులు ఎందుకు వస్తారు? సమాజ మందిరంలో యూదులు వస్తారు కానీ గ్రీసు దేశస్తులు ఎందుకు వస్తారు? ఎప్పుడన్నా వచ్చిందా డౌట్? అది ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? బహుశా గ్రీసు దేశస్తుల్లోంచి కొంతమంది యూదా మతం ఆచరిద్దాము అని చెప్పి అక్కడికి వచ్చారేమో. అయితే వాళ్ళు యూదులు కలిసి కూర్చోవడానికి వీలు లేదు, వాళ్ళకి సపరేట్ ప్లేస్ ఉంటుంది అనమాట. సమాజ మందిరం ఇలా 4 కార్నర్స్ ఉందనుకోండి, యూదులు ఒక వైపు కూర్చుంటే వాళ్ళు ఇంకొక వైపు కూర్చోవాలి. ఆ రోజుల్లో నియమం అనమాట, అన్యులు వేరుగా కూర్చోవాలి. వాళ్ళు సున్నతి పొంది వాళ్ళు యూదా మతంలో బాప్తిసం తీసుకున్న తర్వాతే ఇందులోకి చేర్చబడతారు. వెరీ గుడ్. చూద్దాం, ముందుకు వెళ్దాం. 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందును ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా ఏంటంటే సీలేయు తిమోతియు ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక గుర్తుందా వాళ్ళు ఎక్కడున్నారు? ఎథెన్స్లో ఉన్నారు కదా. మాసిదోనియాలో ఎథెన్స్ ఉంది, మాసిదోనియాలో ఫిలిప్ ఉంది. ఆ మాసిదోనియా ప్రాంతంలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చారంట పౌలు దగ్గరికి. అయితే చూడండి, అదే తెస్సలోనిక పత్రికలో పౌలు గారు రాస్తారు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దామా ఒకసారి. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు అన్నమాట? ఏ పత్రిక రాస్తున్నాడు అంటే తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? తిమోతి ఎక్కడి నుంచి వచ్చాడు? మీ దగ్గర నుంచి మా యొద్దకు వచ్చాడు. ఇదే సందర్భంలో ఇదే 5వ వచనంలో చూసాం కదా. సిలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు బహుశా అప్పుడు పౌలు గారు లెటర్ రాస్తున్నాడేమో. అప్పుడు తెస్సలోనిక సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తున్నాడేమో. తెస్సలోనిక సంఘానికి ఆ లెటర్ రాశాడు. రాసినప్పుడు ఏం చెప్తున్నాడు? తిమోతి మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ విశ్వాసం ఎలా ఉంది, ఆ విషయాలన్నీ మాకు చక్కగా బయలుపరిచాడు. ఆ విషయాలన్నీ మేము తెలుసుకున్నాం. అది మనం తెస్సలోనిక పత్రిక ధ్యానం చేసినప్పుడు విపులంగా చర్చించుకుందాం. వెనక్కి వచ్చేద్దాం. 5వ వచనంలోకి రండి మళ్ళీ. సిలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు
పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చిన. అయితే ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే పౌలు గారికి టెంట్లు కుట్టి డబ్బులు సంపాదిస్తున్నా సరే ఇంకా డబ్బులు అవసరం పడ్డాయి. ఇంకా మరి ఎవరిచ్చి ఉంటారు డబ్బులు? తెసలోనికలో ఉన్నప్పుడు ఏ సంఘం వాళ్ళు ఇచ్చారు గుర్తుందా? ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఇచ్చారా? ఇప్పుడు మళ్ళీ ఎవరు డబ్బులు ఇచ్చారో చూద్దాం ఒకసారి. పౌలు గారికి డబ్బులు ఎవరు ఇచ్చారో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఫాస్ట్గా తీయాలి. మీకు పరిచర్య చేయుటకై ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? పౌలు గారు ఎక్కడున్నాడు ఇప్పుడు? పౌలు గారు ఎక్కడున్నాడు? కొరింథీలోనే ఉన్నాడా? లెటర్ ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులతో రాసేటప్పుడు ఏం మాట అంటున్నాడు చూడండి. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘము వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ఎవరు వచ్చారంట మాసిదోనియా నుంచి? ఎవరు వచ్చారు? ఇక్కడ 5వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారు మనకి? సిలయు తిమోతి. వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చారు? ఒక సంఘము ఇంకో సంఘానికి హెల్ప్ చేస్తుంది అనమాట. పౌలు గారు ఎథెన్స్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘమే డబ్బులు ఇచ్చింది. పౌలు గారు కొరంథీ సంఘంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘమే డబ్బులు ఇచ్చింది. మాసిదోనియా సంఘాల గురించి మీకు ఏమని చెప్పాను నేను? మాసిదోనియా సంఘాలు బాగా పేద సంఘాలు అని చెప్పానా? మర్చిపోయారా? మాసిదోనియా సంఘాలు బాగా పేద సంఘాలు. పేద సంఘాల్లోంచి డబ్బులు తీసి ఎవరికి ఇచ్చారు? ఇంకా పేదగున్న సంఘాలకి ఇచ్చారు. కొరంథీ సంఘం ఏమైనా పేదగుందా? లేదు. కానీ వాళ్ళ డెడికేషన్ చూడండి, వాళ్ళ కమిట్మెంట్ చూడండి. సేవకుడు వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని తీసి వాళ్ళు కమిటెడ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఈ రోజుల్లో సంఘాలు, కొత్త సంఘాలు పెద్ద పెద్ద ధనవంతుల చేతుల్లోంచి ఏర్పడవు. కొత్త సంఘాలు ధనవంతుల చేతుల్లోంచి ఏర్పడవు. చూడండి, కావాలంటే మియాపూర్ వెళ్ళి అన్నని అడగండి, మీ చర్చ్ ఎట్లా కట్టావయ్యా అంటే పేదోళ్ళు ఇచ్చిన డబ్బులతో కట్టాడు. ఎవరిచ్చిన డబ్బులు? పేదవాళ్ల రక్తముతోటి సంఘము కట్టబడుతుంది. పేదవాళ్ల రక్తముతోటి సేవకుని యొక్క జీవితం ముందుకు వెళుతూ ఉంటుంది. పేదవాని రక్తముతోటి సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకే కానుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘమైన సేవకుడైనా సరే, కానుక విషయంలో సంఘమైన సేవకుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పేదవాళ్ళు ఇచ్చిన రూపాయి కష్టపడి పోగు చేసిన డబ్బు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఖర్చు పెట్టాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అసలు కానుక ఎటొస్తుందో తెలియదు, ఎటుపోతుందో తెలియదు. చాలా సంఘాలు కానుక ఎటొస్తుందో తెలియదు, ఎటుపోతుందో తెలియదు. మనకైతే అట్లాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. హల్లెలూయా. ఎక్కడొస్తుందో అక్కడే ఉంటుంది మనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. మీకు ఇష్టం లేనట్టుగా చెప్తున్నారు. చూడండి, పేదవాళ్ల రక్తముతోటి పరిచర్యలు మొదలయ్యాయి. ధనవంతులు ఏమీ కట్టలేదు, ధనవంతులు ఏమీ పెద్దగా ఇవ్వలేదు. మిడిల్ క్లాస్ క్రిస్టియన్స్, లోవర్ మిడిల్ క్లాస్ క్రిస్టియన్స్, క్రైస్తవుల్లో మిలియనీర్స్ లేరా? కోటీశ్వరులు లేరా? ఉన్నారు, కానీ ముందుకు రాలేరు. ఆ హార్ట్ వాళ్ళకి లేదు. పౌలు గారు ఎథెన్స్కు వెళ్ళినప్పుడు ఫిలిప్పీ సంఘమే, పౌలు గారు కొరంథీ సంఘానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీ సంఘమే. చిన్న సంఘము, పేదవాళ్ళు, కానీ వాళ్ళ హార్ట్ ఇట్ ఈస్ వెరీ రిచ్. చూడండి, అలాంటి మనసు మనము కలిగి ఉందము గాక. ఆమేన్. ముందుకు వెళ్దాం. మారో వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. చూడండి, కొరంథీ సంఘములో సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యము చెప్తున్నాడు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యూదులు వెంటనే ఏం చేశారు? దూషించిన వెంటనే పౌలు గారు ఏం చేశారు? ఆయన తన వస్త్రములను దులుపుకొని. ఎందుకు దులుపుకున్నాడు వస్త్రాలు? గుర్తుందా? ఎవరైనా సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే వాక్యం ఏం చెప్తా ఉంది? మీ కాళ్ళు దులుపుకోవాలి, మీ పాదాలు దులుపుకోవాలి. ఇక్కడ ఏకంగా ఆయన వస్త్రాలు దులిపేసుకుంటున్నాడు. వస్త్రాలు దులిపేసి ఏమని ఎంత కోపం వచ్చిందో పౌలు గారికి. కాళ్ళు దులుపుకోమన్నాడు దేవుడు, పౌలు గారికి ఎంత కోపం, వస్త్రాలు కూడా దులుపుకున్నాడు. అంతగా విసిగించారేమో వాళ్ళు.
ఇది పౌలు గారి ఒక సెకండ్ మిషనరీ జర్నీలో చివరి భాగానికి వస్తూ ఉన్నాం మనం. చూడండి, ఇక్కడ నుంచి పౌలు గారు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది ఆయన మైండ్లో. ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. వెంటనే మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అంటా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. నేను నిర్దోషిని, ఇక మీదట ఎక్కడ పోతాడంట? ప్రతిసారి పౌలు గారు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? సమాజ మందిరానికి వెళ్తాడు. ఫస్ట్ ఎవరికి సువార్త చెప్తాడు? యూదులకు సువార్త. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాడు? చూడండి, పౌలు గారికి ఇప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఏమంటున్నాడు? ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను ఇంకా మీ దగ్గరికి రాను. ఎక్కడికి వెళ్తాను నేను? ఇదే మాటని రోమీలకు రాసిన పత్రికలో ఆయన వాడతాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, ఫాస్ట్గా తీయాలి. 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట ఎవరికి చెప్పాలనుకున్నాడు ఆయన? యూదులకి, మన వాళ్ళకి చెప్పాలనుకున్నాడు. ప్రతిసారి మన వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఏం చేశారు? మన వాళ్ళు దూషించారు. గుర్తుందా? లుస్త్రా ప్రాంతంలో సువార్త చెప్పినప్పుడు ఏం చేశారు? ఆయన మీద రాళ్ళేశారు. లాస్ట్ టైం గుర్తుందా? ఎథెన్స్లోంచి కూడా ఆయన వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. తెసలోనిక నుంచి కూడా ఆయన వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. మన వాళ్ళకే సువార్త. చాలా కష్టమైన పని ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పడం. చాలా కష్టమైన పని ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది అన్యులు ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. మా ఇంట్లో ఉన్నారు, మా ఫాదర్ సైడ్ అంతా. ఆ సువార్త చెప్పారా ఎప్పుడన్నా? ఎంత కష్టమో కదా. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా తన సొంత ఊర్లో ఫేమస్ కాదంట. యేసుక్రీస్తు వారు ఎక్కడ పెరిగారు? నజరేతు ప్రాంతంలో పెరిగారు, అక్కడ ఫేమస్ కాదంట. యేసుక్రీస్తు వారు సువార్త చెప్పినప్పుడల్లా తగ్గించి మాట్లాడేవారు వాళ్ళు. చూడండి, చాలామంది సేవకులు వాళ్ళ సొంత ఊర్లో, వాళ్ళ సొంత ప్రాంతంలో, వాళ్ళ సొంత సంఘంలో ఫేమస్ కాదు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఫేమస్. బహుశా పౌలు గారు కూడా తార్సులో ఫేమస్ కాదేమో. నేను కూడా బంజారాహిల్స్లో పుట్టి పెరిగాను, బంజారాహిల్స్లో ఫేమస్ కాదేమో. ఒక సంఘానికి 30 సంవత్సరాలు వెళ్ళాను, అక్కడ కూడా ఫేమస్ కాదేమో. అంటే ఇప్పుడు ఫేమస్ అని చెప్పట్లేదు నేను. అక్కడ వాడుకోలేదేమో, అక్కడ వాడబడలేదేమో. సౌలు గారిని తార్సులో వాడుకోలేదేమో. యేసుక్రీస్తు వారు నజరేతులో ఎక్కువగా వాడబడలేదేమో. ఎందుకు? మన సొంత ఊరు, మన సొంత ప్రాంతము, మన సొంత కుటుంబీకులు ఎప్పుడు వినరు. కష్టతరమైన పని. వాళ్ళకి సువార్త చెప్పడము చాలా కష్టతరమైన పని. పౌలు గారు కూడా మొదట ఎవరికి చెప్పాడు? యూదులకే చెప్పాడు. ప్రతిసారి ఆయన మీద రాళ్ళేసి కొట్టింది ఎవరు? యూదులే. కోపం వచ్చేసింది ఆయనకి. ఆయన ఏమంటున్నాడు? నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి ముందుకు వెళ్దాం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరంలో ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి చూడండి, ఒక సమాజ మందిరం దగ్గరికి వెళ్ళాడు. అకుల ప్రిస్కిల్ల వాళ్ళ దగ్గర ఉన్నాడు. సమాజ మందిరంలో సువార్త చెప్పాడు. వాళ్ళు రివర్స్ అయ్యారు. కోపం వచ్చింది. బట్టలు దులిపేసుకున్నాడు. ఏమన్నాడు? ఇంకా మీ దగ్గరికి నేను రాను, నేను అన్యజనుల దగ్గరికి వెళ్తాను. ఊరుకున్నాడా? మళ్ళీ ఎవరింటికి వెళ్ళాడు? తీతియు యూస్తు అని ఇంటికి వెళ్ళాడు. పక్కనే ఏముందంట? సమాజ మందిరం ఉందంట. చెప్పడానికైతే చెప్పాడు మీ దగ్గరికి రానని. చెప్పడానికైతే చెప్పాడు అసలు మీ దగ్గరికి ఇంకా రాను, నేను వేరే వాళ్ళ దగ్గరికి పోతా అని. కానీ లోపల మనసులో ఎక్కడో లాగుతుంటుంది కదా, అరే మన యూదులు అని మనసులో లాగుతుంటుంది కదా. వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ఉన్న ఒక అధికారికి సువార్త చెప్పాడు. అధికారి కుటుంబం మొత్తము రక్షణలోకి వచ్చిందంట. అంత మాత్రమే కాదు, మరియు కొరంథీయుల్లో ఉన్న అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఎవరంట వాళ్ళంతా? కొరంథీయులు. ఎవరు వాళ్ళు? కొరంథీయుల్లో అనేకులు. కొంతమంది అనేకులు. కొరంథీయుల గురించి మొదట్లో ఏం చెప్పాను? వాళ్ళు ఎలా ఉన్నారు? లోబులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు. ద ప్రాస్టిట్యూషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఆ టైంలో.
చూడండి, అలాంటి వ్యక్తులకి సువార్త చెప్పి మార్చగలిగాడంట పౌలు గారు. నాకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే అంటే పౌలు గారి స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఆలోచించండి ఒక్కసారి. పౌలు గారు భార్యతో వెళ్ళాడా? పక్కన ఎవరున్నారు పౌలు గారి పక్కన? ఎవరున్నారు పౌలు గారి పక్కన? లూకా ఉన్నాడు. ఎలాంటి ప్రాంతానికి వెళ్ళాడు? బ్యాంకాక్ లాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో వాట్సాప్, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. పౌలు గారు తప్పు చేయాలి, పాపం చేయాలి అనుకుంటే ఎంత టైం? ఆలోచన చేయండి. అలాంటి ప్రాంతంలో ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ బ్యాంకాక్. మిమ్మల్ని మీరు బ్యాంకాక్లో మీరు ఇమాజిన్ చేసుకోండి. చుట్టూరు ఏం కనపడుతుంది? పాపము. చుట్టూరు ఏం కనపడుతుంది? వ్యభిచారము. చుట్టూరు ఏం కనపడుతుంది? లోభము. చుట్టూరు ఏం కనపడుతుంది? డబ్బు. అలాంటి ప్లేస్లో మీరు ఉన్నారు. అలాంటి ప్లేస్లో పౌలు గారు ఉన్నారు. సర్కిల్ అంతా భయంకరంగా ఉంది. కానీ అలాంటి ప్రాంతంలో కూడా పౌలు గారు పాపము చేయకుండా సువార్త ప్రకటించి ఆయన అనేక మందిని విశ్వాసంలోకి తీసుకుని రావడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు. హల్లెలూయా. అలాంటి అనేక మంది పౌలులు మన మధ్య లేచుదురుగాక. పాపములో పడిపోయేవారు కాదు. మీకు లాస్ట్ వీక్ ఫ్రైడే మనము డేవిడ్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? దావీదు విశ్వాసము తన వెనుక ఉన్న వారిని ఎంతమందిని బలపరిచిందంటే, దావీదు గొలియాతును ఒక్కడనే చంపాడు. కానీ గొలియాతు తమ్ముళ్ళని ఎవరు చంపారు? దావీదు చంపాడా? లేదు. దావీదు వెనకాలన్న అభిషేక్ చంపాడు. దావీదు వెనకాలన్న ఇంకా 3 బలాఢ్యులు కలిసి గొలియాతు తమ్ముళ్ళని చంపారు. చూడండి, మన విశ్వాసము మన ఎంతగా బలపరుస్తుంది పక్కన వ్యక్తిని అంటే, నేను నాయకుడుగా నేను ఎంత గొప్ప కార్యాలు చేస్తానో నా వెనకాలన్న సేవకుడు కూడా అంతే గొప్ప కార్యాలు చేయదును గాక. ఆమేన్. ఆ విశ్వాసము, ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఔరా అంత గొప్పగా ఉంటుంది. ఫ్రైడే చెప్పాను మీకు, ఒక అత్తర్ రాసుకుంటే ఆ స్మెల్, ఆ ఔరా ఎంతమందికి వస్తుంది? పక్కనున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఫీల్ అవుతారు కదా, స్మెల్, అరోమాని ఫీల్ అవుతారు కదా. అలాగా ఒక నాయకుడిలో ఉన్న విశ్వాసం అనేక మందిని బలపరుస్తుంది. చూడండి, ఆ రోజు దావీదు నిలబడినప్పుడు అతని వెనుకున్న ఔరా, అతనికి ఉన్న విశ్వాసము, అతనికి దేవుని పట్ల ఉన్న శ్రద్ధ, దేవుని మీద ఉన్న భక్తి శ్రద్ధలు అవన్నీ పక్కనున్న బలాఢ్యులను బలపరిచిందంట. వాళ్ళందరినీ నాయకులుగా తయారు చేసిందంట. చూడండి, పౌలులో ఉన్న విశ్వాసము తిమోతిని నాయకుడిగా చేసింది. పౌలులో ఉన్న విశ్వాసము సిలను గొప్ప నాయకుడిగా చేసింది. పౌలులో ఉన్న విశ్వాసము లూకాను నాయకుడిగా చేసింది. లూకా గారు ఎవరు? డాక్టర్. ఒక డాక్టర్ని కూడా తన విశ్వాసంలోకి నడిపించగలిగాడు. అకుల, ప్రిసిల్లాలు ఎవరు? బిజినెస్ ఉమెన్, బిజినెస్ పీపుల్. వాళ్ళను కూడా విశ్వాసంలోకి నడిపించగలిగాడు. చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వ్యభిచారము, పాపము, వాళ్ళని కూడా విశ్వాసంలోకి నడిపించగలిగాడు. ఒకప్పటి పరిచర్య, ఒకప్పటి మన తాత ముత్తాతలు సైకిల్ వేసుకొని ఒక బూర కట్టుకొని సంఘాలకు వెళ్తూ, ఊళ్ళల్లోకి వెళ్తూ పరిచర్య చేసి అనేక మందిని పాపంలోంచి బయటికి లాగిన పరిచర్య, అనేక మంది దేవదాసులను బయటికి లాగిన పరిచర్య, అనేక మంది వ్యభిచారులను బయటికి లాగిన పరిచర్య, అనేక మంది మోసగాళ్లను బయటికి లాగిన పరిచర్య, అనేక మంది త్రాగుబోతులను బయటికి లాగిన పరిచర్య. ఎట్లా సాధ్యము? ఒక్క వ్యక్తి వల్ల సాధ్యము. ఆ ఒక్క వ్యక్తిని దేవుడు నిలబెట్టుకున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా అనేకమైన కార్యాలు ఆయన జరిపించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దాం. చూడండి, పౌలు గారు ప్రసంగం చెప్పంగానే కొరింథీ పత్రికలో ఉన్న అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరంట. అనేకులు, కొంతమంది కూడా కాదు. అనేకుల్లో ఎంతమంది దొంగలు ఉన్నారో చదివామా కొరింథీ పత్రికలో? అనేకుల్లో ఎంతమంది జారులు ఉన్నారో, అనేకుల్లో ఎంతమంది వ్యభిచారులు ఉన్నారో, అనేకుల్లో ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారో, అనేకుల్లో ఎంతమంది దొంగలు ఉన్నారో, అనేకుల్లో ఎంతమంది గేస్ ఉన్నారో, హోమోసెక్షువల్స్ ఉన్నారో. ఈరోజు మనం సువార్త చెప్తే మన ఇంట్లో వాళ్ళే వినట్లే. పౌలు గారి సువార్త చెప్తే ఆ వ్యక్తి ద్వారా బలమైన కార్యాలు జరిపించుకున్నాడు దేవుడు. ముందుకు వెళ్దాం. 10వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. రాత్రివేళ దర్శనం వచ్చిందంటే ఆయనకి ఏం చెప్తున్నాడు దేవుడు పౌలు గారితోటి? నువ్వు భయపడకు. బహుశా నైట్ అయిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత అదంతా చూసిన పౌలు గారికి కొంచెం ఏమన్నా కాన్ఫిడెన్స్లో లో అయ్యాడేమో, విశ్వాసం కొంచెం సన్నగిలిందేమో, కొంచెం ఏదన్నా భయం బెరుకు వచ్చిందేమో.
లాస్ట్ వీక్ అంతా చూస్తూ ఉన్నాం, సేవకుడు మన మధ్యలోంచి వెళ్ళిపోయినప్పుడు సంఘము 2 రాష్ట్రాల్లో ఉన్న సంఘం అంతా నిద్రపోవట్లేదు. ఎవరికి ఫోన్ చేసినా నిద్ర పట్టట్లే, ఎవరు ఫోన్ చేసినా అన్న పడుకోవట్లే. ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు బిగ్ టీవీ, ఆర్టీవీ ఇవే చూస్తున్నారు అందరు. భయము, సంఘానికి భయము. క్రైస్తవ ఒక సంఘానికి కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాలన్నిటికీ భయం పట్టుకుంది అందరికీ. ఏదో భయము, కాన్ఫిడెన్స్ తక్కువైంది, కొంచెం భయం పెరిగింది. ఏమో రేపు నా పరిస్థితి అదేమో. లాస్ట్ వీక్లో కోదాడలో మీటింగ్ ఉంది నాకు. నేను కోదాడ మీటింగ్కి వెళ్తానంటే అక్క అంటుంది, వద్దు నువ్వు ఒక్కడి వెళ్ళకు, రమేష్ గారిని తీసుకొని వెళ్ళి అంటుంది. ఏదో చిన్న భయము, బెరుకు. అలాంటి భయం ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఏమంటున్నాడు ఆయన? నేను నీకు. ఇందాక ఒక చక్కటి పాట పాడాం కదా, ఫ్రాన్సిస్ ఫాదర్ గారు, ఆర్సిఎం ఫాదర్ గారు రాసిన పాట, నువ్వు నా తోడు. పాడదామా ఒకసారి? ఏమంటున్నాడు సేవకుడు? ఏమంటున్నాడు? ఇమాజిన్ చేయండి, పౌలు గారు ఆ సందర్భంలో ఆయన పాడుతున్న పాట ఇది. పౌలు గారు ఆ సందర్భంలో ఆయన పాడుతున్న పాట ఇది. దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము, మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. దేవుడిస్తా ఉన్న వాగ్దానము. చూడండి, పౌలు భక్తుడు ఆ పాట ఆ సందర్భంలో పాడుకుంటూ ఉంటే, మళ్ళీ ఒకసారి పాడదాం ఆ లైన్. అట్లా పాడుకుంటూ వెళ్ళాలి, అట్లా పాడుకుంటూ సాగిపోవాలి, అట్లా పాడుకుంటూ సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విశ్వాసులకు, దేవుని సేవకులకు, సంఘానికి ఇస్తా ఉన్న ఆయన వాగ్దానము, నువ్వు భయపడకము, నేను నీకు తోడని. భయపడుతున్నావా తమ్ముడు చెల్లి? భయపడుతున్నావా? ఆర్ యు వరీడ్ ఆఫ్ సంథింగ్? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్? ఏదన్నా విషయంలో బెరుకొచ్చిందా? ఏదైనా విషయంలో కాన్ఫిడెన్స్ తగ్గిందా? నీ ఉద్యోగ విషయంలో ఏదన్నా భయపడుతున్నావా? నీ విశ్వాస జీవితం విషయంలో ఏదైనా భయపడుతున్నావా? సువార్థికునిగా ఏదైనా భయపడుతున్నావా? ఏదన్నా విషయంలో కాన్ఫిడెన్స్ తగ్గుతుందా? భయపడకు, దేవుడు నీతో తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ రోజు పౌలుతో తోడుగా ఉన్నాడు, ఈరోజు ఆ రోజు పౌలుతో తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనతో కూడా తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మనల్లో భయాన్ని తీసివేస్తాడు, ఆయన మనల్లో కాన్ఫిడెన్స్ నింపుతాడు, ఆయన మనల్లో ఆత్మను నింపి బలాన్ని నింపబోతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దాం. చూడండి, ఆ భయాన్ని తీసివేసి కాన్ఫిడెన్స్ నింపిన తర్వాత పౌలు గారు ఏం చేస్తా ఉన్నారో చూడండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అందరం కలిసి చదువుదామా? అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ. ఎంతకాలము? 18 నెలలు. సెకండ్ లాంగెస్ట్ టైం. కొరంది ప్రాంతాల్లో 18 నెలలు ఉన్నాడంట పౌలు గారు. ఎన్ని నెలలు? 18 months. 18 months. సెకండ్ లాంగెస్ట్ టైం. ఎందుకు 18 నెలలు? ఇమాజిన్ చేయండి, 18 నెలల్లో ఎన్నిసార్లు ఇల్లు గుర్తొచ్చి ఉంటుంది పౌలు గారికి? 18 నెలల్లో ఎన్నిసార్లు టెంప్టేషన్ కనపడుతుంది కళ్ళ ముందు? 18 నెలల్లో ఎన్నిసార్లు పాపం కనిపిస్తుంది కళ్ళ ముందు? జస్ట్ మనం ఇట్లా ఏదైనా ఒక రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తుంటే అక్కడ ఏదన్నా తందూరి చికెన్ ఏదైనా స్మెల్ వస్తే ఆగలేం, పోవాలనిపిస్తుంది మనకి. ఫుడ్కే అంత మనకి. ఇమాజిన్ చేయండి, పాపం ఇంకెంత టెంప్ట్ చేస్తుంది, ఫ్లెష్ ఇంకెంత టెంప్ట్ చేస్తుంది, ఈ శరీరం ఎంతగా పీకుతుంటుంది దానిపైకి. ఎక్కడో దూరంగా లేడు, మధ్యలో, ఆ పాపము మధ్యలో, చుట్టుపక్కల పాపపు పరిస్థితుల్లో, వ్యభిచారపు పరిస్థితుల్లో ఉన్నాడు. చూడండి, ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాడు పౌలు గారు. ఫ్యామిలీకి ఎంత దూరం? 18 నెలలు. 18 నెలల్లో ఎన్నిసార్లు మైండ్ అటు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఎన్నిసార్లు పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ పౌలు గారు భయం లేకుండా, బెరుకు లేకుండా, పాపంలో పడిపోకుండా నిలబడి సువార్త చేస్తే అనేక మంది కొరింథీయులు విశ్వాసములోకి వచ్చారు. హల్లెలూయా.
అలాంటి విశ్వాసము మనం పొందుకుందుముగాక. గట్టిగా చెప్పాలి. అలాంటి సువార్త మనము చేద్దుముగాక. అలాంటి సువార్త సైనికులు ఈ వావ్ చర్చ్లోంచి లేచుదురుగాక. పాపములో పడని వారు, పాపముకు అతీతముగా దేవుని కోసం నిలబడి భయము బెరుకు లేకుండా కాన్ఫిడెన్స్తో పరిచర్య చేసేవారు లేచుదురుగాక. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ వరింగ్? ఏదన్నా భయపడుతున్నావా? నాకు తెలియదు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు ఈరోజు. ఆర్ యు వరింగ్ ఆఫ్ సంథింగ్? జాబ్ గురించి భయపడుతున్నావా? పెళ్లి గురించి భయపడుతున్నావా? రిలేషన్షిప్లో భయపడుతున్నావా? స్వార్థ పరిచర్య కోసం భయపడుతున్నావా? డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడు చెల్లి భయపడకము, నేను నీకు, ఆయన మనకు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామా?